ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్. క్రికెట్లో ఈ ట్యాగ్ టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనికి కరెక్ట్గా సరిపోతుంది. 44 ఏళ్ల వయసులో కూడా తన ఫిట్నెస్తో పిచ్చెక్కిస్తున్నాడు. ఆటతో దడదల్లాడిస్తున్నాడు. లెజెండ్ ఆట ఇంకా మిగిలి ఉందనేలా పవర్ హిట్టింగ్తో చెలరేగిపోతున్నాడు. కేవలం ఫిట్నెస్ మాత్రమే కాదు, ఆటతోనూ అదరగొడుతున్నాడు. అదేంటి, ఇంకా ఐపీఎల్ ప్రారంభం కాకముందే ధోని అదరగొట్టడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఐపీఎల్ 2026లో భాగంగా అన్ని జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించేశాయి. మార్చి 28 నుంచి ఈ మెగా లీగ్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మహేంద్ర సింగ్ ధోని ప్రాక్టీస్ సెషన్లో బిజీగా గడిపాడు. నెట్స్లో విపరీతంగా ప్రాక్టీస్ చేసిన మహేంద్రుడు తన షాట్లతో దుమ్ము లేపాడు. స్వీప్, ఫుల్ షాట్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ నెట్స్లో చెమటోడ్చాడు. భారీ షాట్లతో విరుచుకుపడి ఐపీఎల్కు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాడు. ధోని బ్యాటింగ్ చూస్తుంటే 44 ఏళ్ల క్యూట్ బాయ్లా కనిపించాడు. అయితే ప్రాక్టీస్లో భాగంగా ధోని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. సీరియస్గా బ్యాటింగ్ చేస్తూ కనిపించిన మాహి సడన్గా డాన్స్ వేస్తూ కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ధోని కూల్గా ఉంటాడని అందరికీ తెలుసు, కానీ సరదాగా డాన్స్ వేయడం మాత్రం ఫ్యాన్స్కు కొత్తగా కనిపిస్తుంది. ప్రాక్టీస్లో ధోని ఇలా డాన్స్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ కెప్టెన్ కూల్ వార్మప్లో భాగంగా డాన్స్ వేశాడా లేదా సరదాగా డాన్స్ వేశాడా అనే విషయం ఈ దిగ్గజ ప్లేయర్కే తెలియాలి. ఇక ప్రాక్టీస్లో మాత్రం హార్డ్ హిట్టింగ్తో చెలరేగిపోయాడు. చూస్తుంటే ఐపీఎల్ 2026లో కూడా మెరుపు ఇన్నింగ్స్ లాడుతూ ఫినిషర్ రోల్కు సిద్ధంగా ఉన్నట్టు సంకేతం ఇచ్చాడు. ధోని బంతిని బలంగా బాతున్న వీడియో చూసిన ఫ్యాన్స్ ఆ రక్తంలో వేడి ఇంకా తగ్గలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అనే టాక్ బలంగా వినిపిస్తుంది. సీజన్ మొత్తం కూడా ఆడరనే వార్తలు వినిపిస్తున్నాయి. సంజు శాంసన్ లాంటి వికెట్ కీపర్ను భారీ ధరకు తీసుకోవడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. తన చివరి సీజన్లో ఫ్యాన్స్కు ధోని ఎలాంటి సెండ్ ఆఫ్ ఇస్తాడో ఆసక్తికరంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోని చేసిన కృషి అపారమైనదని, మహేంద్రుడి కెప్టెన్సీలో ధోని 5 ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకొని అత్యధిక ఐపీఎల్ ట్రోఫీ టైటిల్స్ గెలుచుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్తో సంయుక్తంగా నిలిచింది. కెప్టెన్గానే కాదు, బ్యాటింగ్లోనూ రాణించి జట్టుకు అనేక విజయాలు అందించాడు. గత సీజన్లో గైక్వాడ్ గాయంతో జట్టును లీడ్ చేసిన ధోని రానున్న సీజన్లో కేవలం ప్లేయర్గానే బరిలోకి దిగనున్నాడు. ఈ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విషయానికి వస్తే గత సీజన్తో పోలిస్తే పటిష్టంగా కనిపిస్తుంది. ఓపెనర్లుగా ఆయుష్ మాత్రే గైక్వాడ్లతో పటిష్టంగా ఉంది. సంజు శాంసన్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్తిక్ శర్మ, శివం దూబే, డెవల్డ్ బ్రేవిస్లతో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తుంది. ఇక ఫినిషర్గా ధోనితో పాటు జడేజా స్థానంలో జాక్పాట్ కొట్టిన ప్రశాంత్ వీర్ రానున్నారు. ఫాస్ట్ బౌలర్లుగా ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, నాథన్ ఎల్లిస్ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. స్పిన్నర్ నూర్ అహ్మద్ మరోసారి చెన్నై జట్టుకు కీలకంగా మారనున్నాడు.